హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో రాజకీయాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇది వరకు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా అంటే ఎప్పుడే కానీ ఈ కులాల ప్రస్తావన కానీ, లేకపోతే మతాలకు సంబంధించి ప్రస్తావన కానీ ఎప్పుడే కానీ ఆయన తీసుకురాలేదు. ఎప్పుడే కానీ ఒక కులాన్ని టార్గెటెడ్గా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు, ఒక మతానికి టార్గెటెడ్గా ఆయన ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదు. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎప్పుడైతే ఈ బీసీ కులగణన బయటకు వచ్చిందో, ఈ సర్వే ఇది బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా దీని గురించే మాట్లాడాల్సిన వస్తుంది. ఇప్పుడు దీని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిపోయింది. ఎందుకంటే బీసీలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చాలా గరంగా ఉన్నారు, చాలా ఫైర్తో ఉన్నారు. బట్ ఆ ఫైర్ని కాస్త అణిచివేయడానికి ఆల్రెడీ అనేక స్టేట్మెంట్లు అనేది కూడా ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో డెఫినెట్గా 42% పైనే సీట్లు బీసీలో కేటాయిస్తామని చెప్పేసి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ టు రేవంత్ రెడ్డి గారు. సో ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఈ బీసీలకు సంబంధించి నరేంద్ర మోదీ గారి క్యాస్ట్ గురించి కీలకమైన చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్ అనేది కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఆ స్టేట్మెంట్ ఏందన్నది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, మోదీ లీగలీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. చాలా ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా చాలా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు భారతదేశ ప్రధాని గురించి తెలంగాణ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది. సో ఈ అంశం మీద ఇప్పుడు చాలా డిబేట్స్ అనేవి కూడా నడుస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం దీని గురించి ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని లీగలీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన ఒక కులం సంబంధించి వ్యాఖ్యలు చేయరు, కానీ ఎందుకనో మరి నరేంద్ర మోదీ గారిని టార్గెట్ చేయాలనుకున్నారు. ఆ టార్గెట్ చేసే అంశంలో ఆయన కులం సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు. సో ఆయన లీగల్గా బీసీలో కన్వర్ట్ అయ్యారు. ఆయన జనరల్గా ఆయన ఉన్నత స్థాయి క్యాస్ట్లో ఉండే వ్యక్తి అని చెప్పేసి, ఉన్నత స్థాయి క్యాస్ట్లో అంటే ఓసీలో ఉండే వ్యక్తి, ఓసీ క్యాస్ట్లో ఉండే వ్యక్తి లీగల్గా బీసీలో కన్వర్ట్ అయ్యారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట. 2002 వరకు మోదీ ఉన్నత కులాల్లో ఉండేవారన్నారు. గుజరాత్ సీఎం అయ్యాక ఆయన తన కులాన్ని బీసీల్లో కలిపారని ఆరోపించారు. అంటే 2002 వరకు కూడా మోదీ ఓసీగానే ఉండేవారు. ఎప్పుడైతే గుజరాత్కి ముఖ్యమంత్రి అయ్యారో ఆ పవర్స్ అన్నీ యూజ్ చేసి ఆయన ఓసీగా ఉన్న ఆయన్ని బీసీలో కన్వర్ట్ చేశారు. అంటే తన క్యాస్ట్ని మొత్తం ఈ సీఎం పదవి ఉపయోగించుకొని, ఆ పవర్ ఉపయోగించుకొని తన క్యాస్ట్ని తాను మార్చుకున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తానేమి ఆషామాషిగా చెప్పడం లేదే, అన్నీ తెలుసుకునే మోదీ కులం గురించి మాట్లాడుతున్నానని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అంతే కదా, ఇప్పుడు సామాన్యంగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయాలి, లేకపోతే ఈ కులం సంబంధించిన ఒక ముద్ర వేయాలంటే జనరల్గా ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. దానికి సంబంధించి అన్ని పక్క ఎవిడెన్స్ ఉంటేనే ఇలాంటి స్టేట్మెంట్లు అనేది ఇవ్వాలి. ఎందుకంటే దానికి కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. జస్ట్ ఒకవేళ వాళ్ళు కనుక పరువు నష్టం దావా వేస్తే డెఫినెట్గా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది, ఎవిడెన్స్ అనేది లేకపోతే. బట్ రేవంత్ రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, సో ఆయన దగ్గర దీనికి సంబంధించిన కీలకమైన ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలనే చేశారు అని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే డెఫినెట్గా ఆ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం సిద్ధపడాలి, రెడీగా ఉండాలి. సో ఈ రేవంత్ రెడ్డి గారు కౌంటర్ అంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక బీజేపీ వాళ్ళు సైలెంట్గా అయితే ఉండరు కదా, డెఫినెట్గా కౌంటర్ అయితే ఇస్తారు కదా. సో కౌంటర్ ఇవ్వడానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ముందుకు వచ్చేసారు. ఆయన కూడా అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ అయ్యారు. మీరు నరేంద్ర మోదీ గారిని లీగలీ కన్వర్టెడ్ బీసీ అని మీరు అంటున్నారు కదా, మరి రాహుల్ గాంధీ గారి క్యాస్ట్ ఏంటో మీరు చెప్పండి అని చెప్పేసి కూడా సవాల్ విసరడం జరిగింది. ప్రధాని మోదీ లీగలీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ముందు రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సో ఈ రాహుల్ గాంధీ గారికి సంబంధించిన కులం గురించి కూడా ఇప్పటికీ అనేక సార్లు బీజేపీ నాయకులు
పార్లమెంట్లోనూ అప్పుడప్పుడు వ్యాఖ్యలు చేశారు, ఇటు పబ్లిక్ మీటింగ్స్లోనూ అప్పుడప్పుడు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్లో కూడా చాలా అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారి క్యాస్ట్కి సంబంధించి చాలా స్టేట్మెంట్లు అనేది ఇచ్చారు బీజేపీ నాయకులు. సో అదే అంశాన్ని ఇప్పుడు రఘునందన్ రావు గారు ప్రస్తావించారు. అసలు రాహుల్ గాంధీ కులం ఏంటి, ఫస్ట్ మీరు అది చెప్పండి, దాని తర్వాతే మోదీ గారి గురించి మాట్లాడండి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మోదీ కులం ఓసీ నుండి బీసీకి వచ్చిందని ఇప్పుడే కనిపెట్టినట్లు ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోదీ గురించి మాట్లాడే హక్కు రేవంత్కు లేదన్నారు. మోదీ క్యాబినెట్లో 19 మంది బీసీలు ఉంటే రేవంత్ మంత్రివర్గంలో ఇద్దరే ఉన్నారని రఘునందన్ రావు గారు ఫైర్ అయ్యారు. అంతే కదా మరి. ఇప్పుడు మనం జనరల్గా మనందరికీ తెలుసు మోదీ గారి కులం బీసీ అని మనందరికీ తెలుసు. దాన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓసీ నుండి బీసీకి వచ్చారని అంటే ఇప్పుడే ఆయన ఏదో కనిపెట్టినట్లు చెప్తున్నారు అని చెప్పేసి రఘునందన్ రావు గారు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా మోదీ గారి క్యాబినెట్లో 19 మంది బీసీలు ఉన్నారు మంత్రులుగా. బట్ ఇక్కడ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే కేవలం మంత్రివర్గంలో ఉన్నది కేవలం 2 మాత్రమే బీసీలు, మిగతా వాళ్ళంతా ఇతర క్యాస్ట్ వాళ్ళు కదా. మరి మీరు బీసీలకు ఏం ప్రాధాన్యతనిచ్చారు? మీరు బీసీల గురించి లేకపోతే బీసీ ప్రధాని గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మరి మీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారన్నది రఘునందన్ రావు గారు అడుగుతున్న ప్రశ్న. సో మొత్తానికి కులాల ప్రస్తావన అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. బట్ మోదీ గారి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఇక్కడ ఈ కులానికి సంబంధించిన అంశంలో లాగడం అనేది కూడా కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.